ప్రస్తుతం హెచ్ఎంపీవీ వైరస్ భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రిగా ఉన్న కాకినాడ జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి తెలిపారు. ఎవరికైనా అలాంటి లక్షణాలు ఉంటే కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేస్తామన్నారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లావణ్య కుమారి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమనగా, ఇప్పుడు ప్రస్తుతం హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని చెప్పి ఆ వైరస్ వస్తుంది అని చెప్పి ప్రజలందరూ కూడా రకరకాల అపోహలు ఉన్నాయి. సో ఈ రకమైన అపోహలు విడనాడండి. ఎందుకంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అన్నది యూజువల్గా సాధారణంగా చిన్నపిల్లల్లోనూ వృద్ధుల్లోనూ మరియు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిని ఎక్కువ అటాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది మనకి జలుబు, దగ్గు, లేదు గొంతులో గురగుర అంటే సోర్ థ్రోట్ అంటాం కదా, ఆ సోర్ థ్రోట్ ఇట్లా రావడానికి, లేదు అంటే జ్వరంగా రావడానికి కానీ అవకాశం ఉంటుంది. సో మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు మీరు ఐసోలేషన్లో అంటే ఎవరిని కలవకుండా, గుంపుల్లో తిరగకుండా వేరుగా ఉండడానికి ప్రయత్నించి మీకు కన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక మనకు టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి, టెస్ట్లు చేయించుకోవచ్చు. లేదు దీనికి వైద్యం కూడా చాలా సిమ్టమాటిక్ వైద్యమే ప్రస్తుతం ఉంది. పారాసిటమాల్ టాబ్లెట్లు కానీ, లేదు అంటే కాఫ్ సిరప్, అది మీరు ఓవర్ ద కౌంటర్ కొనుక్కొని వాడద్దండి దయచేసి. ప్రజలందరూ కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు ఐసోలేషన్లో ఉండి డాక్టర్ని సంప్రదించి డాక్టర్ గారి సలహా ప్రకారం మాత్రమే మందులు వాడండి. తర్వాత ఇవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మనం ఇప్పుడు పండగ సీజన్ అందరికీ కూడా, సో మన ఇంటికి చుట్టాలు అందరూ వస్తుంటారు కాబట్టి మనకు వేరే పనులు ఉంటాయి కాబట్టి గుంపులుగా తిరగద్దు. ఒకవేళ తిరగాల్సి ఉంటే తప్పనిసరిగా మాస్క్ను ధరించండి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకండి. తర్వాత తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకొని చేయండి. కరచాలనం చేయడం కానీ, షేక్ హ్యాండ్లు ఇవ్వడం ఇట్లాంటి పనులు మానేసేయండి.